హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఈరోజు మరొక హార్వెస్ట్ వీడియో చూసారా. ఎండల్లో కూడా మొక్కలు ఎలా ఉన్నాయని. ఇవి వేసవకాలం పూసే ఫ్లవర్సే, చక్కగా పూస్తున్నాయి. తర్వాత అండి చూసారా, ఈరోజు హార్వెస్ట్ దానిమ్మకాయలండి. దానిమ్మకాయలు, బొబ్బాస్కాయలు, వంకాయలు ఈరోజు చేసే హార్వెస్ట్ నేను చెప్పేస్తున్నాను. నా మొక్కలు చూడండి, చక్కగా పచ్చగా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంత ఎండలో కూడా మొక్కలు ఇలా ఉన్నాయి. నేనేమి స్పెషల్ కేర్ ఏం తీసుకోవట్లేదు. కాదంటే వాటరు చక్కగా టైంకి అందివ్వడం వల్ల ఇలా ఉన్నాయండి. వేసవికాలం ఇంకా మేమైతే ఇప్పుడు ఈ సంవత్సరం నేను షేడ్ నెట్ కూడా వేసుకోలేదు, లేట్ అయిపోయింది. మొదలుపెట్టారు వేయడము. ఈరోజు నేను దానిమ్మకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. దానిమ్మకాయలని సైజు పెరగట్లేదు, అంటే మరీ చిన్నవి కావు, మీడియంలో ఉన్నాయి. కానీ ఇంకా పెద్ద సైజు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇవ్వవలసినటువంటి కొన్ని పోషకాలు టైంకి ఇస్తే ఇంకా సైజు పెరుగుతాయండి. చెట్టు పూత మీద ఉంది బాగానే. ఓ పక్క నుంచి నేను కాయలు కోస్తూ ఉంటున్నాను. మీకు ఈ మధ్యనప్పుడే నేను ఇది 4th టైం 3rd టైం గుర్తులేదు, కోస్తూ ఉంటున్నాను. ఆ తర్వాత కాయలు వస్తూ ఉన్నాయి, మొగ్గలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీనికి నేను కొంచెము కాల్షియము, తర్వాత మెగ్నీషియం కూడా ఇచ్చానండి, కలిపేసి ఉంచాను. అది నేను ఇచ్చేటప్పుడు నేను వీడియో తీసాను, ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఇందులో పెట్టట్లేదు. కాల్షియం నేను ఎగ్ షెల్ పౌడర్ తోటి తయారు చేసుకున్నాను. మెగ్నీషియం అంటే అది మనకి ఎప్సమ్ సాల్ట్ అండి. మరి నేను టీ పౌడర్ని వాడిన టీ పౌడరు ఆరబెట్టేసి దాన్ని కూడా నేను ఉంచాను, అది కూడా ఇస్తుంటాను. చూసారా దానిమ్మకాయలు ఎలా కోస్తున్నామని. అవి కూడా నేను టీ పౌడర్ కూడా మంచిదండి ఇవ్వడము, మొక్కలకి చాలా మంచిది. అది కూడా ఇస్తున్నాను. గుప్పుడు ఒక మొక్క మొదల్లో వేస్తే చాలా బాగుంటుంది. అంటే టీ పౌడర్లో నైట్రోజన్ ఉంటుంది అంటారు. ఏదేమైనా అది మంచి బలం అండి. అందువల్ల వేసవి కాలము అవి ఇవ్వడం మంచిది. ఈ సమయంలోని మరి ఎక్కువగా ఎరువులు అంటే మాగిన పశువుల ఎరువని అలాంటివి ఇవ్వకుండా ఇలాగ కొంచెం మనము లిక్విడ్ ఎగ్ ఆయిల్ ఇవ్వడము, ఇలాగ మెగ్నీషియము, కాల్షియము అంటే మొగ్గ మీద, పూత మీద, కాపు మీద ఉన్నది కాబట్టి అవి ఇవ్వడం మంచిదండి. ఇకపోతే ఫ్రూట్ జ్యూస్, ఏదైనా బనానా ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదైనా అలా ఫ్రూట్ జ్యూస్ కూడా ఇవ్వడం మొక్కలకు మంచిది. ఏదైనా లిక్విడ్ టైప్లోని ఐటమ్స్ మొక్కలకి ఇవ్వడం చాలా మంచిది. మనం ఎక్కువగా ఇప్పుడు మాగిన పశువుల ఎరువు కానీ మరి వర్మీ కంపోస్టు అలాంటివి కంటే ఇప్పుడు ఎక్కువగా ఈ సమ్మర్లోని మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు చాలా బాగుంటాయి. మనమే వేసవికాలము మరి ఎక్కువగా లిక్విడ్ తీసుకుంటూ మంచిదని చెప్పి అనుకుంటాం కదా. మనకి ఎలాగ మనుషులకి లిక్విడ్ వేసవికాలం ఎంత అవసరమో అలాగే సాలిడ్ ఫుడ్ కంటే లిక్విడ్ ఫుడ్ చాలా మంచిది. అదేవిధంగా మొక్కలకు కూడా మనము ఎగ్ ఆయిల్ కానీ, తర్వాత బనానా జ్యూస్ కానీ, లేదా మ్యాంగో జ్యూస్ కానీ. మ్యాంగో జ్యూస్ ఎలాగంటే పాడైపోయిన మామిడి పళ్ళు ఉంటాయండి, వాటిని మనం అరటిపళ్ళు ఎలాగ అరటిపళ్ళలో బెల్లం వేసి నానబెట్టి ఉంచుతాము, అలాగే వీటిని కూడా ఫ్రూట్ జ్యూస్ కింద మనం తయారు చేసి వాటర్లోని ఒక గ్లాసు ఈ జ్యూస్ ఉందనుకోండి, ఒక 2-3 గ్లాసెస్ వాటర్ కలిపేసి మనం ఇచ్చేస్తే చాలా చక్కగా మొక్కలకి ఫ్రెష్గా బాగుంటాయి. అలా కూడా ఇవ్వచ్చును. దానిమ్మకాయలు పెరగడం కోసం నేను ఎక్కువగా ఇప్పుడు ఏం చేశానంటే కాల్షియం ఇచ్చాను, మెగ్నీషియం ఇచ్చాను, తర్వాత టీ పౌడర్ ఇచ్చానండి. ఇవన్నీ కలిపేసేసి మొక్క మొదల్లో నేను వేసేసి ఉంచాను అనమాట. తర్వాత ఈ మధ్య నేను ఎగ్గాయలు కూడా ఇచ్చాను లాస్ట్ వీక్. ఇది ఇప్పుడు సమ్మర్లో చాలా అవసరము. మనం ఎగ్గాయలు ఇవ్వడం వల్ల మొక్కలు చాలా బాగుంటాయి. వర్షాకాలం టైంలో ఇస్తే అది వర్షాల్లో కొట్టుకుపోద్దని వర్షాకాలం అంతా నేను ఇవ్వనే లేదు. తర్వాత ఇప్పుడు సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి మనం ఎగ్గాయలు వారానికి ఒకసారి ఇవ్వడం వల్ల మొక్కలకు చాలా మంచిదండి. ఇప్పుడు నేను దానిమ్మకాయలు కోసిన తర్వాత లాస్ట్ టైం బొబ్బాస్కాయలు చూపించాను కదా, అవి ఇప్పుడు ఇంకా తయారై ఉన్నాయి చెట్టుని. అవి కూడా 2 కాయలు కోసామండి, బొబ్బాస్కాయలు, వంకాయలు. ఇక్కడ చూసారా బొబ్బాస్కాయలు కోస్తున్నారు మా హస్బెండ్. అవండి చెట్టు ఆకులన్నీ రాలిపోయినాయి. మరి ఆ చెట్టు మరలా పుంజుకుంటుందో లేదా చెట్టు పాడవుతుందో నాకు తెలియదు. కానీ ఆ చెట్టుని నేను మరలా కొంచెం ఏమైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఎక్కువగా ఇస్తే బాగుంటుందేమో అని చూస్తున్నాను.
చెట్టు ఆకులన్నీ ఇంచుమించుగా రాలిపోయినాయి, మళ్ళీ చిన్న చిన్న ఆకుల కింద వస్తున్నాయి, కాయలు మాత్రం తయారవుతున్నాయండి. ఇదిగో ఈ కాయ కోస్తుండగా ఏదో తినేసింది, కాయ తినేయడం మొదలుపెట్టింది. ఇవన్నీ బొబ్బాస్కాయలు. తర్వాత వంకాయలు కూడా కోసాను. ఇక్కడ ఉన్నాయండి వంకాయలు. నల్ల సైజు వంకాయలు ఉన్నాయి, తెల్ల వంకాయలు ఉన్నాయి. అవి కూడా కొన్ని వంకాయలు కూడా కోసేసాను. ఇదండి నా వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీరు ఇచ్చినటువంటి టెర్రస్ గార్డెన్ కొరకే మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గార్డెన్ పైన దయగా హస్తముంచండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మా ప్రియులైన వారందరి యొక్క గార్డెన్ కూడా మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా నా వీడియోస్ చూస్తున్న మా సబ్స్క్రైబర్స్ని, మా వ్యూవర్స్ మీద మీ దయగల హస్తముంచండి, ఆశీర్వదించండి ప్రభా. మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను భద్రపరచుకోండి. మరి ముఖ్యంగా ప్రభా, నీ దయా కనికరము మా కుటుంబాలపై ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాను. ఎవరైతే ప్రభా బలహీనంగా ఉండి, అనారోగ్యంగా ఉండి నైనా ప్రార్థిస్తున్నారు, వారికి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి పరిస్థితుల్లోనూ మీరు తోడే ఉండమని, మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచుకోమని, నజరేయుడైన యేసు నామములో ఈ సన్నిధిలో మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాల్లో భద్రపరచుకోమని, నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదిగోండి, ఇది వంకాయలు. ఈ వంగ చెట్లు ఎప్పుడో వేసాను. పైన చిక్కుడు పాదు ఉండడం వల్ల ఈ వంగ చెట్లు ఎన్నాళ్ళు పెరగలేదండి. ఇప్పుడు చిక్కుడు పాదు తీసేసిన తర్వాత ఎండ బాగా వస్తుంది, సన్ బాగా ఉండాలి వంగ మొక్కలకి. ఇప్పుడు నాకు ఈ చెట్టుని పూత కూడా బాగా వచ్చింది, వంకాయలు కూడా బాగా కాసినాయండి. ఇక్కడ అన్ని నల్ల వంకాయలు దొరుకుతాయి ఈ చెట్టుని. నల్ల వంకాయలు, నాకు తెల్ల వంకాయలు నేను ఈరోజున హార్వెస్ట్ చేశానండి. బాగుంటాయండి, చాలా రుచిగా ఉంటాయి నల్ల వంకాయ, తెల్ల వంకాయ కూడా. తెలుపు అంటే ప్యూర్ వైట్ కాదు, చారల వంకాయలు. పూత వచ్చింది, పూత ఉంది బాగానే. నెక్స్ట్ టైంకి బాగా దిగచ్చు. బాగా ఇప్పుడు ఎండ బాగా తగులుతుంది కాబట్టి వంగ చెట్లు వేసుకోవచ్చండి. వంకాయలు బాగానే కాస్తాయి, బెండకాయలు కాస్తాయి, తోటకూర బాగా వస్తుంది సమ్మర్లోని. మరి ఆనపపాదు పెట్టుకోవచ్చు, బీరపాదు పెట్టుకోవచ్చు. ఇలాగా సమ్మర్లోని కాయగూరలు తక్కువే వస్తాయి, కానీ పర్వాలేదండి, పెట్టుకున్న మనం పాదులు పెట్టిన దాన్ని బట్టి మనకి కాపు వస్తుంది. ఇదిగోండి ఈరోజు మేము చేసిన హార్వెస్ట్. దానిమ్మలు, బొబ్బాస్కాయలు, వంకాయలు అండి. ఓకే అండి, మరి ఒకసారి చెప్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.